భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజు మాట్లాడినటువంటి వాక్యాలు ఈరోజు హిందుత్వం పైన ఒక బ్రాండ్ అంబాసిడర్గా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మతాన్ని ప్రమోట్ చేయడానికి మత సంరక్షకుడిగా వ్యవహరించడం అనేటువంటిది ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. అందుకు ఆయన తన ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి అవకాశాన్ని రాష్ట్ర క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఈరోజు ఒక మతాన్ని ప్రచారం చేసేటువంటి మత ప్రచారకర్తగా వ్యవహరించడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం. అందుకే ఆయనకి నిజంగా సనాతన ధర్మం మీద విశ్వాసము గౌరవము ఉంటే ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ సనాతన ధర్మ ప్రచారకర్తగా వ్యవహరిస్తే ఎవరికి అభ్యంతరం లేదు అని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ సమితి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం గొప్పదా సనాతన ధర్మం గొప్పదా తేల్చుకోవాల్సినటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన ఒక సినీ హీరోగాను లేదు ఇంతకుముందు జనసేన పార్టీ నాయకునిగాను మాట్లాడితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఈరోజు భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తుంది, అన్ని వర్గాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇస్తుంది. కులానికి మతానికి అతీతంగా పరిపాలన వ్యవహారాలు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలకు సంరక్షకుడుగా ఉండాలి, కానీ ఒక మతానికి సంరక్షకుడుగా కాదు. ఈరోజు ఆయన వ్యక్తిగతంగా ఏ మతానైనా స్వీకరించవచ్చు, ఏ మతంతోనైనా సంబంధాలు, కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఇతర మతాలని కించపరిచే విధంగా కానీ లేదా ఒక మతాన్ని ప్రమోట్ చేసే వ్యవహారం తీసుకోవడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి వాక్యాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవైపు రాహుల్ గాంధీ గారిని, మరొక వైపు కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ని ఆయన ప్రస్తావించారు. వారు సనాతన ధర్మం గురించి ఏ రోజు వ్యతిరేకించింది కానీ లేదు, హిందూ మతాన్ని ప్రమోట్ చేయడంలో కానీ హిందూ మతానికి వ్యతిరేకంగా ఏ రోజు వాళ్ళు మాట్లాడలేదు. భారత రాజ్యాంగం గొప్పది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కనీస అవసరాలని, పేదరిక నిర్మూలనని, ఉచిత విద్య వైద్యాన్ని అందించే బాధ్యత పాలకులు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో వారు పరిపాలనకి సలహాలు ఇస్తున్నారు తప్ప ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఏ రోజు ఒక మతాన్ని ప్రమోట్ చేసేటువంటి బాధ్యతను వాళ్ళు తీసుకోలేదు. వారు ఇప్పటికే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, వారు ఆ మతాన్ని ప్రచారం చేయడానికి వారు స్వచ్ఛంద సంస్థల తీరు జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వంలో బాధ్యులైనటువంటి మీరు ఈ బాధ్యతను తీసుకొని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం బాధాకర విషయం. ఇంకా రెండవది, నిన్నటి రోజు సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు కూడా వెల్లడించింది. ఒకవైపు కులాలకి మతాలకి అతీతంగా భారతదేశంలో పరిపాలన జరగాలి, దేవుళ్లను రాజకీయ అవసరాల కోసం వాడుకోవద్దండి, అది విశ్వాసాలతో కూడినటువంటి వ్యవహారం, భారతదేశంలో రాజ్యాంగం గొప్పది, రాజ్యాంగబద్ధంగా పాలకులు పరిపాలన చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ వాటన్నిటిని విస్మరించి పవన్ కళ్యాణ్ గారు ఇంకా రెండవది జిల్లాల్లో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, జైళ్లలో జరుగుతున్నటువంటి కుల వివక్ష పైన కూడా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. కానీ వీటన్నిటినీ సనాతన ధర్మం ఏ రోజు పాటించలేదు. కులాలని మతాలను విడగొట్టేటువంటి ప్రయత్నం సనాతన ధర్మంలో ఉంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలా. మానవత్వం అనేటువంటిది గొప్పది, ఆ మానవత్వాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించారు. దాని మీద ప్రమాణం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన వెంటనే ఆ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తాం.